హలో హాయ్ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఇక్కడ వచ్చేసి థర్స్డే మార్నింగ్ అండి. థర్స్డే వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ రొటీన్గా నా కుకింగ్ వ్లాగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇంకా నేను రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నానండి. మార్నింగ్ అయితే ఫస్ట్ టీ అయితే పెట్టేసుకుంటాను. పాలు కాగబెట్టేసుకొని టీ పెట్టేసుకొని ఆ తర్వాత రైస్ పెడతాను. రైస్ పెట్టిన తర్వాత ఇంకా టీ అయితే పోసేసుకొని తాగుతానండి. అండ్ తర్వాత పిల్లలకైతే పాలైతే కలిపి పెట్టేస్తాను. ఇంకా ఆ టీ కొంచెం ఆరేలోపు పాలైతే పోసి పెట్టేస్తాను. అందులో బెల్లం వేస్తాను కాబట్టి కరగాలని చెప్పేసి అట్లా పోసి పక్కగా పెట్టేస్తానండి. ఇంకా నేనైతే టీ తాగుతున్నాను. మా హస్బెండ్కి నాకు అయితే టీ పోసుకుంటున్నాను. తను లేస్తేనేమో ఇచ్చేస్తాను, లేవకపోతే ఇంకా అలాగే పక్కన పెట్టేస్తానండి. తర్వాత లేచినప్పుడు మళ్ళీ వేడి చేసిస్తాను. ఇంకా అలా టీ అయితే తీసుకొని వెళ్ళానండి. ఇంకా నేనైతే తాగేశాను. మా హస్బెండ్ లేవలేరు. ఇంకా తన టీ అయితే పక్కకు పెట్టేశాను. ఇంక ఇక్కడైతే పిల్లల కోసం అని చెప్పేసి పాలు కలిపి పక్కకు పెట్టేశానండి. ఇంకా కర్రీ కోసం పప్పు అయితే చేద్దాం అనుకున్నాను. ఆ రోజైతే థర్స్డే రోజు అనమాట ఇది వ్లాగ్ అంతా. అయితే నేను సొరకాయ పప్పు చేద్దాం అనుకున్నానండి. యాక్చువల్గా అయితే చాలా ఇష్టంగా కూడా కొన్నాను సొరకాయ. లేతగా ఉంటుందిలే అని అనుకొని తీసుకున్నాను. ఇంకా తీరా పప్పు చేద్దామని చెప్పేసి కందిపప్పు కూడా కడిగి పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా టమాటాలు పచ్చిమిర్చి అన్నీ కట్ చేస్తున్నాను. సొరకాయ కూడా కట్ చేద్దామని కట్ చేస్తుంటే అది ఎంతకీ తెగట్లేదండి. అసలు కట్ అవ్వట్లేదు. అంత మందం ఉందనమాట. తొక్క స్కిన్ అయితే అంత మందంగా ఉంది. ఇట్లా నేను కొట్టినా కానీ అది అసలు కట్ అవ్వట్లేదు అనమాట. చూడండి, మీరు వీడియోలో అబ్జర్వ్ చేయండి, కనిపిస్తుంది. పీల్ కూడా రావట్లేదు. కనీసం పీల్ తీద్దామన్నా కానీ పీల్ కూడా రావట్లేదు. అంత ముదిరిపోయిందనమాట. నేను సన్నగా ఉంది, బాగుంటుంది లేతకాయ అని అనుకున్నానండి. లేదు, అది మొత్తం ముదిరిపోయిందనమాట. చూడండి, అంత గట్టిగా కొట్టినా కానీ సొరకాయ అస్సలు తెగట్లేదు. ఇంకా అంత బాగలేదు అని చెప్పేసి కనీసం లోపలన్న ఎలా ఉందో పప్పుకు పనికొస్తుందేమో అని అనుకున్నా. అస్సలు లేదండి, పెద్ద ముదురు విత్తనాలు ఉన్నాయి. అస్సలు బాగలేదు కాయ అయితే మాత్రం. ఇంకా తీసేసాను. ముందే ఆ రోజు కొంచెం లేట్ అయింది, హడావుడి అయిపోయింది. ఇంకా దానిలో మళ్ళీ లేట్ అనమాట. మళ్ళీ ఆ సొరకాయ అంతా తీసి పడేసి మళ్ళీ మెంతికూర ఉంటే మళ్ళీ మెంతికూర తీసుకొచ్చి మళ్ళీ కట్ చేసి కడిగి ఇంకప్పుడైతే మెంతికూర పప్పు అయితే చేసి పెట్టానండి. ఇట్లా మనకి పని ఉన్నప్పుడైతే లేట్ అవుతుంటే ఇంకా లేట్ అయితే చాలా కోపం వస్తుంది కదా. ఒక్కొక్కసారి అయితే నాకు చాలా చిరాకు వస్తుంటుంది. ఇంకా ఒక పని చేయాలి అని అనుకున్నప్పుడు అది కానప్పుడు డిసప్పాయింట్ అయిపోతుంది. ఇంకా కోపం వచ్చేస్తుంది. ఇంకా అట్లా అని చెప్పేసి ఇంకా సొరకాయ అయితే పడేసానండి. ఇంకా అది ఎందుకు పనికిరాదు, వేస్ట్. ఇక పడేసేసి ఇంకా మళ్ళీ మెంతికూర ఉంటే మెంతికూర అయితే తెచ్చి పెట్టుకున్నాను. ఇంకా తెచ్చి కట్ చేసేసుకొని పప్పులు అయితే వేసిస్తున్నానండి. ఇంకా మెంతికూర పప్పు కూడా బాగుంటుంది కదా టేస్ట్ అయితే మాత్రం. ఇంకా అలా అని చెప్పేసి పప్పు అయితే చేస్తున్నాను. ఇంకా ఆ రోజు మెలకు కూడా రాలేదండి. వర్షం పడుతుంది కదా, చల్లదనానికి కూడా అసలు మెలకు రాలేదు. లేవడమే చాలా లేచాను. లేట్ అయిపోయింది, 6:30 అట్లా అయిపోయిందనమాట. ఇంకా అయ్యో లేట్ అయిపోయింది, అసలు మెలకువే రాలేదండి చెప్పాలంటే. ఇంకా అట్లని గబగబా చేస్తున్నాను. దానికి తోడు ఇంకా ఈ కూర చేద్దామని సొరకాయ తీస్తే ఇట్లా జరిగింది. ఇంకా డబల్ పని అయిపోయిందనమాట. ఇంకా మళ్ళీ ఎంత చేసేసుకొని మళ్ళీ మెంతికూర కట్ చేసేసి ఇప్పుడైతే స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. ఇంకా వచ్చేసి చట్నీ కోసం అని చెప్పేసి పల్లి చట్నీ చేస్తున్నానండి. ఇంకా ఆ రోజైతే దోశ అయితే వేస్తున్నాను నేను. దోశ బ్యాటర్ అయితే కొంచెం ఎక్కువగానే వేసి పెట్టుకుంటానండి. ఎందుకంటే ఒక్కొక్కసారి లేనప్పుడు ఇమీడియట్గా మనం ఏం టిఫిన్ చేయాలా అని ఆలోచించినప్పుడు అయితే దోశ పిండి ఉంటే మాత్రం వెంటనే వేసేసుకోవచ్చు. అట్లా అని చెప్పేసి దోశ పిండి అయితే ఎక్కువ వేసి పెడతాను. ఇంక ఇక్కడైతే పల్లి చట్నీ చేస్తున్నానండి. పల్లీలు ఎండుమిర్చి వేసేసి అయితే చేస్తున్నాను. ఇంకా చట్నీకి అయితే పెట్టేసుకొని పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తానండి ఇందులో. బాగుంటుంది చట్నీ కూడా. ఇంక ఇట్లా చట్నీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంక ఈ చట్నీకి అయితే పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అండ్ ఆనియన్ వేసేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. ఇవి వేయించుకున్న తర్వాత నేను మిక్సీ పట్టేటప్పుడు ఆనియన్ అయితే వేస్తాను. అందుకని చెప్పేసి ఇంక ముందుగానే కట్ చేసి పెట్టుకుంటున్నానండి. ఇట్లా కట్ చేసుకొని వేసేసుకుంటాను. ఇట్లా పల్లి చట్నీలో అయితే ఇందులోనే వేసేస్తానండి ఆనియన్స్ కూడా. ఒకవేళ టమాటో చట్నీ చేస్తే మాత్రం అది టమాటో చట్నీ చేస్తే గ్రైండ్ చేసేటప్పుడు లాస్ట్లో వేసుకుంటాను. ఇంకా పల్లి చట్నీకి అయితే ఇందులోనే అన్నీ వేసేసుకొని వేయించేసుకొని మిక్సీ పట్టేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది రెసిపీ కూడా. అండ్
ఇంకా నేను కొంచెం ఎక్కువగానే చేస్తానండి చట్నీ మాత్రం. మేము కొంచెం చట్నీ ఎక్కువగానే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువగానే చేస్తాను. ఇంక ఇట్లా అయితే చట్నీ అయితే చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా అరవింద్కి అయితే క్యారెట్ రైస్ చేయాలని చెప్పేసి అనుకొని ఇంకా క్యారెట్ అయితే తీసుకున్నానండి. తీసేసుకొని పీల్ చేసుకుందామని చెప్పేసి పీల్ చేసేసి మొత్తం తురుము పెట్టేసుకుంటాను. ఇక్కడైతే అరవింద్కి రైస్ చేద్దామని చెప్పేసి కడాయి అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా వాడికైతే ఏదో ఒక రైస్ అయితే ఉండాలి కదా. ఎప్పుడన్నా లేట్ అవుతుంది అని చెప్పి మామూలుగా కర్రీ కలిపి పెట్టాలన్నా కానీ నాకు ఎందుకో పెట్టబుద్ధి కాదండి. మరీ ఎక్కువ లేట్ అయితే మాత్రం అట్లా పెడతాను. లేదంటే టైం ఉంది అని అంటే ఖచ్చితంగా వాడికైతే రైస్ అయితే చేసి పెట్టేస్తాను. ఇంక ఇట్లయితే రైస్ చేస్తానండి. ఏదో ఒక రైస్ మళ్ళీ కలిపి ఎట్లా పెట్టేస్తే సప్పగా అయిపోతుంది కదా. పాపం తినాడు, వాడు తినే కొంచెం అన్నానికి మళ్ళీ అట్లా ఎందుకులే అని చెప్పేసి ఇంకా వాడు తినేలాగానే ఏదో ఒక రైస్ అయితే చేసి పెడతానండి. ఇంకా క్యారెట్ రైస్ అయితే చేస్తున్నాను వాడికి. ఇది కూడా చాలా సింపుల్గా చేస్తానండి. ఏమి మసాలాలు ఏమి వేయను. జస్ట్ జీలకర్ర, క్యారెట్ తురుము, కారం, గరం మసాలా, కొంచెం గరం మసాలా అంతేనండి. ఫ్లేవర్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. ఏమి వేయకపోయినా కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. పిల్లలకైతే ఇట్లా చేసి పెట్టుకోవచ్చు. నేను ఎక్కువ స్పైసెస్ ఏమి యాడ్ చేయనండి. వాడికి వేసే దాంట్లో మాత్రం నార్మల్గానే వేస్తాను. కొంచెం కారం అయితే కొద్దిగా ఎక్కువ వేస్తాను. మరీ సప్పగా ఉంటే వాడు తినడు, అందుకని చెప్పేసి కొంచెం కారం అయితే యాడ్ చేసిస్తాను. ఇంకా ఇలా చేస్తానండి అరవింద్కి అయితే మాత్రం. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా క్యారెట్ ఫ్రై అయిన తర్వాత రైస్ అయితే యాడ్ చేసేసుకొని కలుపుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేదానండి. అరవింద్కి అయితే రైస్ రెడీ అయిపోయింది. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా పప్పు కోసం అని చెప్పేసి ఆనియన్ అవి కట్ చేసుకుంటున్నాను. వెల్లుల్లి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నానండి తాలింపు కోసం అని చెప్పి. ఇంకా పప్పు అయితే తాలింపు వేసేస్తున్నాను. ఆ పప్పు కూడా ఏమైందంటే సరిగ్గా ఉడకలేదండి. అది కూడా లేట్ అయిపోయింది, ఇంకా లేట్ అయిపోయింది. పప్పు 4 విజిల్స్ 5 విజిల్స్ అయితే పెట్టాను. మరి ఎందుకు ఉడకలేదు ఏమోనండి, ఉడకలేదు. మళ్ళీ తీసి మళ్ళీ పెట్టాను. అప్పుడు మళ్ళీ ఒక 2 విజిల్స్ పెడితే అప్పుడు ఉడికింది. ఇంకా తీసి మళ్ళీ వెనక్కి ఇక్కడ చూడండి పప్పు అయితే ఉడికిందని చెప్పేసి 4 విజిల్స్ అయితే వచ్చిన తర్వాత ఇంకా ఎయిర్ తీసేసి క్యాప్ అయితే తీసానండి. మూత తీసి చూస్తే అసలు పప్పు ఉడకలేదు, ఏం లేదండి. మళ్ళీ పెట్టుకున్నా, మళ్ళీ డబుల్కి డబుల్ పని అయిపోయింది. ఇంక ఒక్క పని ఇట్లా అయిపోయిందంటే భలే చిరాకు కోపం వస్తుందండి. అప్పుడైతే నాకైతే అట్లనే అనిపించింది. ఆ పప్పు ఉడకలేదు చూడండి, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. పప్పు అయితే ఉడకలేదు. మళ్ళీ వేసాను, మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి మళ్ళీ ఉడికించుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ తాలింపు అయితే వేసుకున్నానండి. ఇంకా దానికి తోడు మా పిల్లలు వెనుక నుంచి పిలుస్తూ ఉన్నాడు అరవింద్ అయితే. ఇంకా సరేలే అని చెప్పేసి మళ్ళీ పప్పు పెట్టేసి ఇంకా చట్నీకి అయితే వేయించి పెట్టుకున్నాను కదా. ఇంకా అదైతే మిక్సీ జార్లో వేసేసుకొని చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా ఆలోపు చట్నీ అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి చట్నీ చేసేసానండి. ఇంకా ఫైనల్గా అయితే మళ్ళీ చూడండి ఇప్పుడైతే పప్పు అయితే ఉడికిపోయింది. ఇంకా ఉడికిందని చెప్పి తాలింపు వేస్తున్నాను. ఇట్లా ఉంటుందండి మార్నింగ్ అయితే రొటీన్. అదైతే హడావుడిగా ఉంటుంది. మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళేంత వరకు కూడా, వాళ్ళకి వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్రీ అయిపోతాను. ఇంకా అప్పుడు మెల్లగా నిమ్మలంగా చేసుకుంటాను ఆ పని అయితే నేను. ఇంకా అలా ఉంటుంది అనమాట. ఇంక ఇట్లా ఉంటుంది రొటీన్ వ్లాగ్ అయితే. అందుకని చెప్పేసి ఇలా కుకింగ్ మార్నింగ్ ఎలా ఉంటుంది ఈ వ్లాగ్ అని చెప్పేసి మీకు ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బ్లాగ్ ఎలా అనిపించిందో మీకు అనేది కామెంట్ చేయండి. నచ్చితే ఒకవేళ ఒక చిన్న లైక్ ఇవ్వండి, నచ్చకపోతే కామెంట్ పెట్టండి. ఇంకా ఇక్కడైతే తాలింపు అయితే వేస్తున్నానండి. ఇంకా ఫైనల్గా పప్పు అయితే ఉడికిపోయింది. తాలింపు వేయడానికి అని చెప్పేసి ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇంకా తాలింపు అయితే వేస్తున్నానండి. నెక్స్ట్ ఇంకా దోశలు వేస్తున్నాను పిల్లలకి అయితే. అండ్ అరవింద్కి మా హస్బెండ్కి బాక్స్లో వెంటనే వేసి పెట్టేస్తానండి. ఇంకా పప్పు పక్కకు పెట్టేశానండి. పక్క స్టవ్ మీద పెట్టేసుకొని ఇంక ఇటువైపు అయితే దోశలు అయితే వేస్తున్నాను. నాకు ఇటు సైడ్ లెఫ్ట్ సైడే బాగా అలవాటు అండి తొందరగా అవ్వాలంటే. అందుకని చెప్పేసి ఇంకా ఆ పప్పు కుక్కర్ పక్క స్టవ్ మీద పెట్టేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను ఇక్కడ దోశలు వేయడానికి. ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి దోశపిండి అయితే తీసుకొచ్చానండి. తెచ్చి బయట పెడతాను, కొంచెం కూలింగ్ అంతా పోయేంత వరకు ఉంచేసి ఆ తర్వాత వేస్తాను. ఇంకా బాక్సెస్ రెడీగా పెట్టుకుంటున్నానండి. ఇంకా దోశలు వేసేసి వెంటనే బాక్స్లోనే పెట్టేస్తాను. మళ్ళీ చల్లగా అవ్వకుండా ఉంటాయి కదా, బాగుంటాయి అని చెప్పేసి వెంటనే వేసేసి పెడతాను అనమాట ఇద్దరికి. ఇంకా అలా టిఫిన్స్ అయితే పెట్టేశానండి. ఇంకా మార్నింగ్ అయితే ఇలా ఉంటుందండి నా మార్నింగ్ కుకింగ్ వ్లాగ్ అయితే. చాలా హడావుడిగా ఉంటుంది. మా అరవింద్ని రెడీ చేసి తినిపించేంత వరకు టెన్షనే అండి, టైం సరిపోదు. ఇంకా అట్లా అని చెప్పేసి ముందుగానే చేసేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి మాత్రం ఇట్లా లేట్ అవుతుంది. దానికి తోడు ఆ రోజైతే మాత్రం చాలా లేట్ అయిందండి. థర్స్డే రోజు అయితే మాత్రం
అసలు చాలా విసుగొచ్చేసింది. ఇంకా ఆ టైంలో హడావుడి అయిపోయింది. అయినా కూడా ఇన్ టైంలో పెట్టేశాను. ఆ టైం వరకైతే పెట్టేశాను. వాళ్ళకి లేట్ అవుతే అవ్వలేదు వాళ్ళు వెళ్ళడానికైతే మాత్రం. ఇంక ఇక్కడైతే దోశలు పెట్టేస్తున్నానండి. ఇంకా పెట్టిన తర్వాత బాక్సెస్ అయితే వాళ్ళకి లంచ్ బాక్సెస్ అన్నీ ప్యాక్ చేసేసాను. ఇంకా దోశ బ్యాటర్ కూడా ఆ రోజు సెకండ్ టైంకి అయితే యూజ్ అయింది. ఇంకా తర్వాత మళ్ళీ ఫ్రెష్గా అయితే వేస్తాను. ఇంక ఇంతలో మా హస్బెండ్ వచ్చారు. ఇక్కడ చెత్త డబ్బా ఉందని చెప్పేసి డస్ట్బిన్లో వేయడానికి వచ్చారనమాట. ఇంకా మా చిన్నోడు కూడా వచ్చాడు. ఇంకని ఎటు పోతే అటే ఉంటాడండి వాడైతే మాత్రం. ఇంకా అలా ఉంటుంది మార్నింగ్ రొటీను. ఇంకా ఫైనల్గా అయితే దోశలు అయితే వేసేసానండి. కంప్లీట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ అరవింద్కి సపరేట్గా కూడా వేయాలి కదా, వాడికి కూడా వేసేసి పెట్టేశాను. ఇంకా అరవింద్కి అయితే దోశ మధ్యలో అయితే చట్నీ వేసేసి పెట్టానండి. పెట్టేసుకొని ఇంకా అక్కడితోనైతే టిఫిన్స్ అయితే అయిపోయాయి. ఒక పక్క దోశ వేసుకుంటూనే ఇంకా వాళ్ళకైతే బాక్సెస్ అయితే పెట్టాను. మీరు గమనించి చూస్తే కనిపిస్తుందండి, అబ్జర్వ్ చేస్తే. ఇంకా అటు పక్క దోశ వేస్తున్నాను, ఇంక ఇటు సైడ్ అయితే రైస్ అయితే పెట్టేస్తున్నాను మా హస్బెండ్కి లేట్ అయిపోతుందని చెప్పేసి. ఇంకా ఏదేమైనా ఇంకా ఆ రోజు అయితే మాత్రం ఇన్ టైంలో అయిపోగొట్టేశానండి. వాళ్ళకైతే బాక్సెస్ రెడీ చేశాను, అరవింద్కి తినిపించేసాను, రెడీ చేసి పెట్టేశాను వాడిని కూడా. ఇంకా అట్లా అయిపోయింది ఆ రోజు మార్నింగ్ రొటీన్ అయితే. చాలా అంటే చాలా టెన్షన్ హడావుడి ఉండింది ఆ రోజు అయితే. డైలీ అయితే 8 వరకు అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఇంకా ఆ రోజు అయితే 8:20 అట్లా అయిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి గబగబా పెట్టేస్తున్నాను అనమాట దోశ వేసుకుంటూనే. ఇంకా వాళ్ళకి బాక్సెస్ అయితే పెడుతున్నాను. ఇంకా ఫైనల్గా వచ్చేసి బాక్సెస్ అయితే పెట్టేశానండి. చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు, పెట్టేశాను. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ రొటీన్ కదా, మళ్ళీ పడ్డ అంట్లన్నీ తోమేసుకోవాలి, అట్లా అన్నీ ఉంటాయి. ఇంకా చూపిస్తాను. ఇక్కడ చూడండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని గిన్నెలు ఉన్నాయో మొత్తం అన్నీ అందులో వేసేసి పెట్టేశాను. ఇంకా అన్నీ తోమేసుకున్నాను కూడా. ఇంకా తోమేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయినాము నేను మా చిన్నోడు కూడా. వాడు పడుకున్నాక పనులన్నీ చేసేసుకొని ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వాడికి కూడా ఫ్రెష్ అప్ చేశాను. పడుకొని లేచాడు. ఇంకా లేచిన తర్వాత ఇంకా మొత్తం చూడండి కిచెన్ అంతా నీట్గా పెట్టేసుకున్నాను. గ్యాస్ అంతా కడిగేసుకొని శుభ్రంగా పెట్టేసుకున్నానండి. ఇంకా ఆ రోజు మెంతికూర పప్పు చేశాను కదా, అది చూపిస్తున్నాను మీకైతే. ఇంకా అదండి ఇట్లా ఉంటుందండి నా వ్లాగ్ అయితే మాత్రం. ఇంకా మొత్తం కడిగేసుకొని ఇంకా స్కూల్ టైం అవుతుంది కదా, ఇంకా 3 అవుతుంది. ఇంకా ఆ టైంలో ఇంకా మేము మా నేహానైతే మార్నింగ్ 10:30 పడుకొని 2:30కి లేచాడండి. అంత లేట్గా లేచాడు, మంచి నిద్ర వేసుకొని. ఇంకా వాడు పాపం పడుకొని లేచిండు. లేచాక ఇంకా మేమైతే రెడీ అయ్యి స్కూల్ దగ్గరికి వెళ్ళాము. ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అండి. ఈవినింగ్ అయితే ఇంకా బెండకాయ ఫ్రై చేద్దామని, మళ్ళీ వంట చేయాలి కదా, మళ్ళీ మార్నింగ్ అయితే పప్పు ఉంది, అందుకని చెప్పేసి బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి బెండకాయలు పక్కన పెట్టేశాను. ఇంకా ఆలోపు రైస్ అయితే కడిగి పెట్టుకుంటున్నానండి. ఇక పెట్టేసుకొని ఇంకా బెండకాయలు కట్ చేద్దామని చెప్పేసి కట్ చేస్తున్నాను, ఫ్రై చేస్తున్నాను. ఆ రోజైతే ఫ్రై కూడా చాలా తక్కువ, మా హస్బెండ్ తినడని చెప్పేసి ఇంకా పప్పు ఉంది కదా నంచుకొని తింటాడులే అని చెప్పేసి చేశాను. ఇంకా సింపుల్గా చేసేస్తానండి ఫ్రై కూడా. ఇంకా ఆ రోజు మా రెంటర్స్ కింద వాళ్ళది బాబుది బర్త్డే అనమాట. నేను ఫ్రై చేస్తున్నాను, ఇంకా నాకు ఫోన్ అయితే వచ్చింది, రండి పిల్లల్ని తీసుకొని అని చెప్తే ఇంకా అప్పుడైతే ఈవినింగ్ అనమాట, ఇదంతా 7:30 అలా అవుతుంది. ఇంకా ఆ టైంలో మళ్ళీ పిల్లలిద్దరిని తీసుకొని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారండి, ఫస్ట్ ఫ్లోర్లో, కింద ఫ్లోర్లో ఉంటారు వాళ్ళైతే. ఇంకా పిలిచారని చెప్పేసి వెళ్ళాము. ఇంకా వెళ్ళి ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా వచ్చేసామండి. ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను, పెద్దగా వీడియో అయితే ఏం పెట్టట్లేదండి, తీసుకోలేదు నేను. ఇంకా వాళ్ళ పర్మిషన్ అయితే ఉండాలి కదా, అందుకని చెప్పేసి నార్మల్గా ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తాను. యాడ్ చేసి చూడండి. ఇంక ఇక్కడైతే ఫ్రై చేస్తున్నానండి, బెండకాయ ఫ్రై చేస్తున్నాను. రొటీన్ కదా, ఇంకా కామన్, మళ్ళీ ఈవినింగ్ కుకింగ్ తప్పదు ఎట్లయినా సరే. ఇంకా ఆ రోజు వద్దు అనుకున్నాను. మామూలుగా అయితే పప్పు ఆలుగడ్డ అట్లా ఉంటే చపాతీలు చేసేదాన్ని. ఇంకా ఆ రోజు ఏంటో ఇంకా చేయాలనిపించలేదు, అందుకని చెప్పేసి ఇంకా బెండకాయ ఫ్రై అయితే చేశానండి. ఇంకా నేను ఫ్రై చేస్తుంటే కిచెన్లో మా చిన్నోడు అయితే వచ్చాడండి. అక్కడ నేను ఏదో చేస్తున్నానని చెప్పేసి ఆ చపాతీలో దోశలో వేస్తాను కదా అట్లా అని చెప్పి వాడు వచ్చి చూస్తున్నాడు. వచ్చి ఇంకెత్తుకోమన్నాడు, ఎత్తుకున్నాను. ఇంక కెమెరా వైపు చూస్తున్నాడు అనమాట. ఇంకా ఫైనల్గా అయితే ఇంక మళ్ళీ దించేసాను. దించి మళ్ళీ ఆడుకోమని చెప్తే ఇంకా అటు ఆ రూమ్లోకి వెళ్ళిపోయాను అనమాట. కొన్ని వాటర్ అయితే తాగిపించానండి, వాటర్ కోసం వచ్చి ఉన్నాడు మేబీ, అందుకని వాటర్ తాగిపించేసి పంపించాను. అండ్ ఆ సిరప్ ఏదో వేస్తే ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. ఇంకా ఫైనల్గా అయితే ఫ్రై చేసేసుకున్నాను. ఇంకా మళ్ళీ వాళ్ళని కొంచెం ఫ్రెష్ అప్ చేయించుకొని
ఇంకా ఫైనల్గా అయితే ఫ్రై అయితే చేసేసి ఇంకా పిల్లల్ని ఫ్రెష్ అప్ చేయించుకొని తీసుకెళ్ళానండి కిందికి. తీసుకెళ్తే మా ఆర్విన్ అయితే మంచిగా పిల్లలు వెళ్ళాడు, కలిసిపోయాడు. అండ్ బర్త్డే అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. వాళ్ళు డెకరేషన్ అవి చేస్తూ ఉంటారు కదా, ఇంకా పిల్లలతో ఆడుకున్నాడు. అండ్ వాళ్ళు కేక్ ఇస్తే తీసుకున్నాడు. చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది మార్విన్కి అయితే. అంతకుముందు అయితే ఊరికి అరిచేవాడండి పిల్లల్ని చూసినా, వాళ్ళల్లో ఆడుకోమని చెప్పిన. ఇంక ఈ మధ్య అయితే మంచిగా వెళ్తున్నాడు, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు, నిలబడుతున్నాడు అండ్ మంచిగా ఆడుకుంటున్నాడు. అట్లా చేస్తున్నాడు అనమాట. ఇంక ఇక్కడ చూడండి బర్త్డే ఆ అబ్బాయిదనమాట. ఇంకా మా ఇద్దరు పిల్లలు చూడండి ఇట్లా కూర్చున్నారు. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తానని. అంటే దెన్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంక ఇక్కడ మా బాబు సాంగ్ పాడతాడు, వినండి. ఆడియో ప్లే చేస్తానండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Rehan. ఇటు నాన్న. వాడికి నోడు తిరగట్లేదులే అక్కడ. వాడు ఇటు చూడు నాన్న.